ఇది నాకు రేవంత్ రెడ్డి గారు అది ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడిన బయట ఆ రోజే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, నరసింహరావు ఏం చేస్తున్నారనేది ఆయన ఆ రోజే చెప్పాడు. ఆ రోజు చెప్పిన తర్వాత ఇప్పుడు దర్యాప్తులో భాగంగా ఎంక్వైరీకి ఆదేశిస్తే ఇతను ఎక్కడైతే ఆ డేటా ఉందో గవర్నమెంట్ వచ్చిందని మా డేటా అంతా ఉంచారట. గవర్నమెంట్ ఎప్పుడైతే రాలేదని తెలిసిందో పోయి ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లు అవన్నీ పగలగొట్టడం, అవన్నీ తీసుకుపోయి ధ్వంసం చేయడం, ఆ సిస్టమ్ను పగలగొట్టడంతో ఇది మొత్తం బయటికి ఎస్టాబ్లిష్ అయిపోయింది. దీనికి సంబంధించి మధు ఉన్నట్టున్నాడు. మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి? అది దాదాపు చాలా పెద్ద ప్రకంపనలు సృష్టించబోతున్నటువంటి అంశంగానే ఉన్నట్లుంది కదా ఇది. డెఫినెట్గా సార్. టీమ్ 1, టీమ్ 2 ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి టీమ్ 1, టీమ్ 2 పనిచేశాయి. ఒకటి వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఇంటెలిజెన్స్లో పనిచేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా టీమ్ 1 అయితే, టీమ్ 2 ఇక్కడ కొంతమంది ఉన్నారు సార్. టోటల్గా వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు. వీళ్ళు ఏ విధంగా పనిచేస్తారంటే ఎవరివైతే మొబైల్ ఫోన్స్ ఉంటాయో ఆ మొబైల్ ఫోన్స్ను ట్రాక్ చేయడం. ఏ విధంగా అంటే డైరెక్ట్గా కొంతమంది ఇండైరెక్ట్గా వాళ్ళ మొబైల్కి మెసేజ్లు పంపించడం, అంటే ఒక లింకులు పంపించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫోన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా రాపట్టడానికి ఒక లింకులు పంపించేసి మొత్తం కార్యకలాపాలను కూడా చేసేవారు. ఇది ఒకవైపు అయితే, ప్రణీత్ రావు వచ్చేసి 2 మొబైల్ ఫోన్స్ను ఉపయోగించేవారు సార్. ఒక మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దాని నుంచి ఎవరికన్నా ఫోన్ చేస్తే అక్కడ నెంబర్ డిస్ప్లే అవ్వదు, కేవలం ప్రైవేట్ నెంబర్ అని మాత్రమే ఆ మొబైల్లో పడుతుంది. ఇంకొక నెంబర్ మాత్రం డిస్ప్లే అవుతుంది. అది ఎవరి కోసము? వీళ్ళకి కాంటాక్ట్ చేయాలి, అంటే ప్రణీత్ రావుకు సంబంధించి ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి ఏదైనా ఫోన్లు వెళ్ళాలంటే, అంటే ఎవరినైనా సరే ఈ విధంగా బెదిరించాలనుకున్నా, ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకున్నా కానీ అది మొత్తం అంతా కూడా ప్రైవేట్ నెంబర్ అనేటటువంటి ఒక నెంబర్ని ఆ మొబైల్ ఫోన్ వాడేవారు. అంటే ప్రణీత్ రావు 2 మొబైల్ ఫోన్స్ని వాడారు, 2 టీంలు, అంటే టీమ్ 1, టీమ్ 2 వాడారు. ఓకే, రైట్. ఈ ఏదైతే పెగాసిస్ పరికరాలు ఉన్నాయో సార్, ఒక పరికరం ఎవరి దగ్గరికైనా సరే వచ్చినప్పుడు ఆ పరికరాన్ని టెస్ట్ చేయడానికి కొంత సమయం తీసుకుంటారు సార్. సో అందులో భాగంగానే మనం చూసుకుంటే హైదరాబాద్లో ఒక 2 సిస్టమ్స్ పెట్టారు అనుకుందాం, లేకపోతే వరంగల్లో 2 సిస్టమ్స్ పెట్టారు, ఒక టీవీ ఛానల్లో ఇంకొక సిస్టమ్ పెట్టారు. అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఈ పరికరాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసుకుని ఏమవుతుంది, ఒక మెసేజ్ ప్రణీత్కి వచ్చేసి ఒక ఎవరి దగ్గర నుంచి అన్న ఈ నెంబర్ పలానా పర్సన్ పలానా వ్యక్తి వచ్చేసి ఇలా ఉన్నారు, సో అతన్ని ట్రాక్ చేయండి అని మెసేజ్ వస్తుంది. వెంటనే ఆ మొబైల్ నెంబర్ని వచ్చేసి ట్రాక్లో పెట్టడం. ఇదంతా కూడా ఒకవైపు అయితే, కేవలం పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు మాత్రమే విన్నాము, వాళ్ళ ఫోన్లు మాత్రమే ఇన్ని రోజుల పాటు విన్నారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ కాదు సార్, అది పొలిటికల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ ఫోన్లు మాత్రమే విన్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం, ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం మొత్తం వ్యవహారం అంతా కూడా తెలుసు. పూర్తిగా నా చేతులు ఎత్తేసాడు ప్రణీత్ రావు. ఎవరైతే ఉన్నారో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావును విచారిస్తున్నటువంటి అధికారులు అయితే పూర్తిగా అధికారుల ముందు అయితే చేతులు ఎత్తేసాడు ప్రణీత్ రావు. ఇంకా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎవరెవరి ఫోన్లు విన్నారు అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అయితే మనకేం సమాచారం లేదు సార్, అక్కడ ఎవరికి చెప్పరు. కానీ మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి, అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెడితే కొంతమంది హీరోయిన్ల మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వినడం, రికార్డ్ చేయడం, రికార్డ్ చేసినటువంటి ఆడియోని టోటల్ మెయిల్స్ ద్వారా, పెన్ డ్రైవ్ల ద్వారా కొందరికి వెళ్ళాయి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్ సార్, ఇది కొంతమంది హీరోయిన్లకు సంబంధించినటువంటి ఆడియో కాల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కాల్స్ కావచ్చు, అందులో ఉన్నటువంటి చాట్ హిస్టరీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పెన్ డ్రైవ్ల ద్వారా, మెయిల్స్ ద్వారా కొంతమందికి చేరవేశారు. అందులో ఎటువంటి డౌటు లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే ఎవరు ఆ హీరోయిన్లు, వాళ్ళపైనే ఎందుకని రికార్డ్ చేయాల్సి వచ్చింది అనేది చాలా కీలకం. రైట్, అది ఒక హీరోయిన్ల విషయం పక్కన పెడితే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి, అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, లేకపోతే బీజేపీని పక్కన పెడితే సార్, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనుషులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా రికార్డ్ చేశారు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు అనేటటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ప్రణీత్ రావు తన దగ్గర పెట్టుకొని వాటిని ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఒకవైపు అయితే,
ఈయనకు సహకరించినటువంటి ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉంటారు సార్, ఆ ఇన్స్పెక్టర్లు అంటే జిల్లాలలో ఇక్కడ హైదరాబాద్ ఓకే సార్, హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్లో ఎక్విప్మెంట్ ఉంది, అదేవిధంగా ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా జిల్లా స్థాయి వరకు వెళ్ళినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఆడియో కాల్స్ అన్నింటిని కూడా రికార్డ్ చేసి, వీళ్ళు చెప్పిన ఆడియోలే కాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా కూడా కొన్ని ఆడియో కాల్ రికార్డ్ చేసి కొన్ని సెటిల్మెంట్ కూడా చేశారు. ఆ సెటిల్మెంట్ చేసినటువంటి భాగవతాలు బయటికి రావడంతోనే ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ని పిలిపించారు, విచారించారు. అవసరం అనుకుంటే త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే మొత్తానికి ప్రణీత్ రావు సార్ నమ్ముకొని ప్రణీత్ రావుకు పలానా పని అప్పజెప్పినటువంటి ఆ మాజీ నాయకులు ఎవరైతే ఉన్నారో అతి త్వరలో వాళ్ళని కూడా ఎలక్షన్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతే అప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని రేవంత్ రెడ్డి బయట పెట్టే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. డెఫినెట్గా ఇది దేశ ద్రోహం కిందికి వస్తుంది కాబట్టి తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు, ఇక తప్పుడు మాటలు చెప్పడానికి లేదు, మేము చేయలేదు అంటే ఇప్పుడు ప్రణీత్ రావు పలానా వ్యక్తి మీద లేకపోతే పలానా ఎక్స్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం వల్లే, ఆ నాయకుడు ఆ మంత్రి చెప్పడం వల్లే నేను చేశానని చెబితే ఆ ఎక్స్ అనేటటువంటి పర్సన్ కూడా నేను చెప్పలేదని కూడా చెప్పచ్చు. అంటే ఇప్పుడు అటు నుంచి ఇటు నుంచి ఇటు వెళ్ళే అవకాశం ఆరోపణలు అయితే వెళ్తాయి. కానీ డెఫినెట్గా మొత్తం పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఆడియో కాల్స్ మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కాల్స్ కూడా ఇందులో రికార్డ్ అయ్యాయి సార్. ఓకే, రైట్ మధు. చూడబోతే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళొద్దో అర్థం కావట్లేదు, ఏ రకమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తుందో అర్థం కావట్లేదు.